ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని చాలామంది భయపడుతున్నారు. కానీ ఒక్క రోల్ని కంపెనీస్ ఏఐతో రీప్లేస్ చేయడానికి భయపడుతున్నాయి. ఆ రోలే సైబర్ సెక్యూరిటీ. ఫస్ట్ క్వశ్చన్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ ఎవరు నేర్చుకోవాలి? ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, బగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, అండ్ సిస్టమ్స్ ఎలా బ్రేక్ అవుతాయో తెలుసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ రోల్ పర్ఫెక్ట్ డొమైన్ మ్యాచ్. ఏఐతో చాలా పనులు ఆటోమేట్ చేయొచ్చు, కానీ సెక్యూరిటీ థింగ్స్ని ఆటోమేట్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే హ్యాకర్స్ కొత్త కొత్త టెక్నిక్స్తో ఎవ్రీ టైం అప్డేట్ అవుతూ ఉంటారు. వాటి కోసం మనం కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వడం చాలా కష్టం. సో దానికోసం హ్యూమన్ ఇంటర్వెన్షన్ అండ్ టెస్టింగ్ ఖచ్చితంగా కావాలి. సో మనం ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ 2026లో కూడా ఇంకా మనం నేర్చుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, ఎలా నేర్చుకోవాలి? సింపుల్. హ్యాక్వర్సిటీలో మేము ఎథికల్ హ్యాకింగ్ని గేమ్లా డిజైన్ చేసాం. ప్రతి లెవెల్లో ఒక ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్ని క్లియర్ చేస్తే మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. మీరు లెవెల్ 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎథికల్ హ్యాకింగ్ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి జీరో నాలెడ్జ్ ఉంటుంది. కానీ మీరు లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మీరు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం మీరు గమనిస్తారు. ఈ ప్లాట్ఫామ్లో థియరీ కాకుండా మోస్ట్లీ వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హ్యాండ్స్ ఆన్. సైబర్ సెక్యూరిటీని అండ్ ఎథికల్ హ్యాకింగ్ని 0 నుండి నేర్చుకోవాలనుకుంటున్నావా? సో దెన్ ఫాలో హ్యాక్వర్సిటీ ఫర్ షూర్. థ్యాంక్ యూ.